ఫుడ్ డెలివరీలోకి ర్యాపిడో, జొమాటో, స్విగ్గీకి పోటీగా ఓన్లీ పేరుతో మార్కెట్లోకి. రెస్టారెంట్ ధరలకే మెనూ ప్రకటన. ముందు ర్యాపిడో సంస్థకు సిగ్గుశరం అనేది ఉంటే, ఈ ఓలా ఊబర్కి కూడా సిగ్గుశరం అనేది ఉంటే, మీరు ఏవైతే ర్యాపిడో బుక్ చేసుకున్నప్పుడు జిఎస్టి అని మా పబ్లిక్ దగ్గర దోచుకుంటున్నారో ఆ జిఎస్టిని మీరు కట్టండి. మీరు ఎవరి దగ్గర దోచుకుంటున్నారు? ఇది ఈ వీడియో మా ర్యాపిడో, ఓలా, ఊబర్, ఆటో, క్యాబ్, బైక్ రైడర్స్ కోసము నేను చేస్తున్నా. వాళ్ళకి న్యాయం జరిగేలాగా ప్రభుత్వం చూడండి దయచేసి. ఎంత దోపిడీ అంటే వీళ్ళు, ఈ సన్నాసులు ఈ సంస్థలో. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనము ర్యాపిడో కానీ ఓలా కానీ ఊబర్ కానీ మనం బుక్ చేసుకుంటే, అది కార్ కావచ్చు, క్యాబ్ కావచ్చు, బైక్ కావచ్చు, ఆటో కావచ్చు. రేవంత్ అన్న నీకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. క్యాబ్ కావచ్చు, ఆటో కావచ్చు, బైక్ కావచ్చు. సేమ్ ఇక్కడ కూడా ఊబర్, క్యాబ్ కావచ్చు, ఆటో కావచ్చు, బైక్ కావచ్చు. ఓకే, ర్యాపిడో, ఓలా, ఊబర్, క్యాబ్, బైక్, ఆటో, క్యాబ్, బైక్, ఆటో, క్యాబ్, బైక్, ఆటో, ఈ మూడు కావచ్చు. మనం యాప్ క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ర్యాపిడోను దిద్దాం. ఎందుకంటే ఇప్పుడు ర్యాపిడో నుంచి టాపిక్ వచ్చింది కాబట్టి ర్యాపిడో దిద్దామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్. ఏం చేస్తామండి, మా మీద కేసు వేసారు, అప్పుడప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. ఇగో ఈ మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు నేను క్లిక్ చేసిన. ఇక్కడ బైక్ 80 రూపీస్ చూపిస్తుంది. అంటే ఇక్కడ అది నాంపల్లి దగ్గర ఇక్కడ ఉంది. స్కూటీ 92, ఆటో 126, ఆటో ప్రయారిటీ, క్యాబ్ ఏసీ అయితే 187. ఇవన్నీ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను బైక్ బుక్ చేసుకుంటున్నా. కంటిన్యూ టు బుక్ రైడ్, ట్రై స్కూటీ 8 పికప్. అయితే మనకి ఇక్కడ ఎంత చూపిస్తుందండి? కన్ఫర్మ్ పికప్ కొడితే ఇప్పుడు వస్తారేమో మరి. సరే, కన్ఫర్మ్ పికప్ కూడా కొడదాం మనము. ఎంత? ట్రిప్ డీటెయిల్స్ అని ఇక్కడ చూసినా కింద. మళ్ళా ఇది కూడా ఒక పెద్ద స్కామ్. ఇంక్రీజ్ యువర్ ఛాన్సెస్ బై యాడింగ్ ఎక్స్ట్రా. ఇది యాప్స్ బుక్ పెట్టిందే, ర్యాపిడో ఇవన్నీ పెట్టిందే మనం ఎక్కడికన్నా అక్కడ తొందరగా వెళ్ళనీకి. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, ఆ బైక్ వాళ్ళు కానీ, ఆటో వాళ్ళు కానీ, క్యాబ్ వాళ్ళు రావాలంటే మనం టిప్ ఇవ్వాలంట. టిప్, ఆ టిప్ కూడా ఎవరికి ఇవ్వాలి? ఇగో టిప్ ఎంత? 10 రూపీస్ పెట్టచ్చు, 20 రూపీస్ పెట్టచ్చు, 30 రూపీస్ పెట్టచ్చు, 40 రూపీస్ పెట్టచ్చు, ఎంతనైనా పెట్టచ్చు. టిప్ మన ఇష్టం. ఇప్పుడు మేము బుక్ చేసినందుకు డబ్బులు ఇస్తున్నాం, మళ్ళీ టిప్ ఎందుకు ఇవ్వాలి? సరే పోనీ పాపం, ఈ టిప్ ఎవరికి? డ్రైవర్స్కి పోతుందో అనుకుందాం. కానీ నిజంగా మా డ్రైవర్ అన్నాళ్ళు చెప్పాలి, టిప్స్ మీకు వస్తున్నాయా? క్యాన్సిల్ చేసిన రైడు, టిప్స్ మీకు వస్తున్నాయా? ఏదైతే ఓలా, ఊబర్, ర్యాపిడో కొత్తగా +10, +20 రూపీస్, +30 రూపీస్ అని టిప్పు పెట్టిందో, ఈ టిప్పు మేము తొందరగా రావాలని ఇచ్చినప్పుడు డ్రైవర్లకు వస్తుందా అంటే రావట్లే. మేము కట్టే ప్రతి రూపాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 80 రూపీస్ బైక్ అయింది అనుకోండి, +10 రూపీస్ జిఎస్టి కడుతున్నాం కదా. జిఎస్టితో కలిపే కదా ఈ ముగ్గురు తీసుకుంటున్నారు, ర్యాపిడో, ఓలా, ఊబర్ తీసుకుంటున్నారు. కానీ ఈ జిఎస్టి, మేము కడుతున్నటువంటి ఈ జిఎస్టిని పాపం మా బైక్ రైడర్స్ మీద, క్యాబ్ డ్రైవర్స్ కి, ఆటో డ్రైవర్స్ కి నువ్వు జిఎస్టి పేరుతో పంగనామాలు పెడుతున్నావు, టిప్ పేరుతో పంగనామాలు పెడుతున్నావు, డబ్బులు కట్ చేసుకుంటున్నావు వాళ్ళ దగ్గర. ఆటో కావచ్చు, బైక్ కావచ్చు, కార్ కావచ్చు. నువ్వు ఈ ఆటో డ్రైవర్స్, బైక్ డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్ దగ్గర, బైక్ అయితే మరీ ఘోరం అండి. బైక్ అయితే 40 రూపీసో 80 రూపీసో ఉంటుంది.
వాడికి వచ్చేది ఆ బైక్ డ్రైవర్స్ కి వాళ్ళ పాపం వాళ్ళకి వచ్చేది వాళ్ళు కష్టపడి సంపాదించుకుందామని బైక్ డ్రైవర్స్ వస్తే సో అందులో 80 రూపీస్ లో ఊబర్ వాడో ర్యాపిడో వాడో తీసేసుకొని జిఎస్టీ కూడా వీళ్ళ దగ్గర కట్ చేస్తారు. అంటే వీళ్ళకి మనం ఒక బైక్ బుక్ చేసేటప్పుడు మనం కడుతున్నాం జిఎస్టీ, మనము జిఎస్టీ కడుతున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారు, మనం కట్టినటువంటి జిఎస్టీని మనం కడుతున్నా సరే ఎవరైతే ఈ బైక్ డ్రైవర్స్ ఉంటారో ర్యాపిడో కావచ్చు, ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, ఆటో డ్రైవర్స్ ఉంటారో, క్యాబ్ డ్రైవర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర కూడా జిఎస్టీ పేరుతో డబ్బులు కట్ చేసుకుంటున్నారు. అంటే బుక్ చేసుకున్న మన దగ్గర కస్టమర్స్ దగ్గర జిఎస్టీ తీసుకుంటున్నారు. అండ్ అట్లాగే ఈ బైక్ ఆటో క్యాబ్ డ్రైవర్స్ దగ్గర పేమెంట్ ఇచ్చేటప్పుడు జిఎస్టీ కట్ చేసుకుంటున్నారు. కట్ చేసుకోగా వాళ్ళకి పైసలు వచ్చేవి ఏం మిగలవు. వాళ్ళు అందుకే మీరు అబ్జర్వ్ చేశారా లేదో, మనం ఏదైనా ఆటో ఎక్కినా కార్ ఎక్కినా ఏమైనా ఎక్కినా మేడం క్యాష్ ఇస్తారా లేకపోతే డైరెక్ట్ ఆన్లైన్లో కట్ అవుతుందా అని అడుగుతారు. ఎందుకు అడుగుతారు, పాపం వాళ్ళకి ఇదే బాధ. వాడు ఇయ్యాడు, వాడు ఆ పేరుతో ఈ పేరుతో కట్ చేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడే మనం పాయింట్ పట్టుకోవాలా. కస్టమర్స్ దగ్గర ఈ 3 యాప్లు జిఎస్టీ పేరుతో పైసలు వసూలు చేస్తుంది, టిప్స్ పేరుతో పైసలు వసూలు చేస్తుంది. కానీ బైక్ రైడర్స్ కి, ఆటో డ్రైవర్స్ కి, క్యాబ్ డ్రైవర్స్ దగ్గర కూడా జిఎస్టీ కట్ చేసుకుంటుంది. ఇగో ఇంత మీ దగ్గర కట్ చేస్తున్నా అని పైసలు ట్యాక్స్ పేరుతోటి కట్ చేస్తుంది. కానీ ఈ 3 కంపెనీలు గవర్నమెంట్ కి మాత్రం జిఎస్టీ కట్టట్లే, ట్యాక్సులు కట్టట్లే. ఏదో ఒక రీజన్ చెప్పో తిమ్మిని బమ్మిని చేసి చూపిస్తా ఉంది. అండ్ మనం ఇచ్చే టిప్స్ కావాలంటే ఆటో దిగే ముందర వీళ్ళకి ఇవ్వండి, డ్రైవర్స్ కి. టిప్ కూడా ఆన్లైన్ అయిపోయేసరికి టిప్ కూడా వీళ్ళకి ఇవ్వరు. దానికి తోడు ఉచిత బస్సు, మహిళా బస్సు, మహిళలు కొట్టుకోవడానికి పెట్టిన బస్సు, అందులో మగవాళ్ళు ప్రయాణం టికెట్ ఇచ్చి ప్రయాణం చేసినా వాళ్ళకు సీట్లు ఉండవు. ఆటో డ్రైవర్లు వీళ్ళందరూ కొంతమంది రోడ్డు మీద పడ్డారు, కుటుంబాన్ని నడపలేనటువంటి పరిస్థితి. సో దయచేసి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తా ఉన్నా, మీకు నిజంగా నీతి నియత్తు మానవత్వం అనేది ఉంటే వీళ్ళ బీమా గురించి అండ్ వీళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్లు ఉండవు, వాళ్ళు రైడ్స్ కొట్టాలా, ఇన్సూరెన్స్ ఉండవు. అట్లాగే స్విగ్గీ జొమాటో కూడా ఇన్సూరెన్స్ లేదు. ఆ బీమాల గురించి అండ్ అట్లాగే ఈ కంపెనీలు కడుతున్నటువంటి ట్యాక్సుల గురించి ఆరా తీయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అండ్ అట్లాగే ఇటు కస్టమర్ కి లాస్ లేకుండా, ఇటు డ్రైవర్స్ కి లాస్ లేకుండా, ఓన్లీ కంపెనీయే ప్రాఫిట్ పొందేలాగా కాకుండా ఇటు కస్టమర్స్ కి ఇబ్బంది ఉండద్దు, జెన్యూన్ ఉండాలా, ఇటు డ్రైవర్స్ కి కష్టపడి బండి తోలేదు వాళ్ళు కాబట్టి సో వాళ్ళకి ఇబ్బంది ఉండద్దు. సో ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒకటి ఏదన్నా వీళ్ళకి ఏర్పాటు చేయండి. దానికంటే ముందు వీళ్ళు ట్యాక్సులు కడుతున్నారా లేదా అనేది దయచేసి చూడండి. ఇది ఒక రకమైనటువంటి దోపిడీ, క్లియర్గా చెప్పాలంటే. సో దయచేసి దీని గురించి ఆలోచించండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.